హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పుట్లం కుకింగ్ ఛానల్. పుల్ల పుల్లగా కారం కారంగా ఎప్పుడు ఒకేలాంటి రెసిపీ కాకుండా ఒక్కసారి ఈ రెసిపీ తిన్నారనుకో మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది, మళ్ళీ రుచిగా ఉంటుంది. మరి మిస్ అవ్వకుండా మన ఛానల్ని చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ మర్చిపోకుండా పెట్టండి. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేనైతే ఈరోజు పుల్ల పుల్లగా కారం కారంగా నోటికి తగలాలి అనుకుంటే నేనైతే ఒక అద్దపవంత చింతపండు పీచులు లేకుండా నీట్గా ఈ విధంగా తీసి పెట్టుకున్నానండి. ఇలా మనకి కావలసినంత చింతపండు తీసుకొని చక్కగా ఒకసారి కడిగి నీట్గా ఇలా వాటర్లో నానబెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ నానిపోతే సరిపోతుందండి. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే నానిపోతేనే రెసిపీ అనేది చక్కగా వస్తుంది, భలే టేస్టీగా ఉంటుంది. మనం చింతపండుని ఇలా గుల్లగా నానబెట్టేసుకోవాలి. ఇలా నానడం మూలంగా మనకి చింతపండు పచ్చడి అనేది ఈజీగా చేసుకోవచ్చు. చేయరాని వాళ్ళైనా ఈజీగా చేసుకోవచ్చండి, బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. రోట్లో నూరుకుంటే భలే రుచిగా ఉంటుంది. మనకి అందుబాటులో లేకుంటే మిక్సీ జార్లో ఈ విధంగా నానబెట్టిన చింతపండుని వేసుకొని అది కాస్త పక్కకు పెట్టేసుకొని ఒక పెద్దపట్టి ఉల్లిపాయ తీసుకొని ఆ ఉల్లిపాయని పొట్టు తీసుకొని చక్కగా మనము కావలసిన ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ వేయడం మూలంగా మనకి టేస్ట్ అనేది బాగుంటుందండి. పుల్ల పుల్లగా కారం కారంగా నోటికి తగులుతుంటే ఆ రుచే వేరబ్బా, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఉల్లిపాయ ముక్కలు ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఒక్కొక్క ఉల్లిపాయ ముక్క ఈ సైజులో కట్ చేసినాక కాస్త విడదీసుకోండి. ఉల్లిపాయలు అనేది విడతీయడం మూలంగా మిక్సీ గ్రైండర్లో మనకి పట్టేటప్పుడు అక్కడక్కడ మనకి ఇరిగిపోయిన ముక్కలు ఉంటాయి కదా, తింటుంటే అవేనండి టేస్టీగా ఉంటాయి. మరి నెల నుండి నెల 15 రోజులే కాదండి, ఈజీగా 3 నెలలైనా నిలువ ఉంటుంది. అలాగే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా పర్వాలేదండి. ఈ చింతపండు రెసిపీ అనేది ఎప్పుడూ పాడవదండి. నా స్టైల్లో ఒక్కసారి ట్రై చేసేయండి. ఆ పెద్దపట్టి ఉల్లిపాయ వేసుకున్నాక ఒక పెద్ద ఉల్లిపాయ అండి ఇలా పాయలు తీసి వేసేసుకోవాలి. మనకి పొట్టు తీసి వేయడం మూలంగా రుచి మరింత పెరుగుతుంది. 1 స్పూను జీలకర్ర కూడా వేసుకోండి. అలాగే పచ్చి జీలకర్ర మాత్రమే వేయండి, వేపకుండా. ఇలా 1 స్పూను జీలకర్ర వేసుకున్న తర్వాత నేను ఒక చిన్న గరిటెడండి చింతపండుకు సరిపడా కారాన్ని ఒక గరిటెతో వేసుకోండి. మనకి అద్దపోవు తీసుకుంటారా, చెటాకు తీసుకుంటారా, పావు కిలో తీసుకుంటారా చింతపండు, దానికి తగినంత కారం వేస్తేనే ఈ రెసిపీకి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా మనకి పెద్ద గరిటెతో సాల్ట్ వేసుకున్నాక నేను 1 స్పూను సాల్ట్ వేసుకున్నానండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కరెక్ట్ ఉంటేనే రుచి బాగుంటుందండి. మనకి అదే నానబెట్టిన చింతపండు వాటర్ ఉంటాయి కదా, అది వేసేసుకొని కొన్ని వాటర్ వేసుకోవాలి. మరీ లూజుగా అయితే బాగుండదండి. ఇలా మనకి 2 తిప్పులు తిప్పితే చూస్తున్నారు కదా, చింతపండు రెసిపీ అనేది చిటికెలో రెడీ అయిపోతుందండి. మనకి ఎంత చేసి ఎన్ని తిన్నా కూడా ఈ చింతపండు పచ్చడి ఉంటే బాగుండేంత టేస్టీగా ఉంటుంది. పాతకాల పద్ధతిలో ఒక్కసారి నా స్టైల్లో తప్పనిసరిగా ట్రై చేసేయండి. అది కాస్త మనకి పోపును పెడితే ఇంకింత టేస్ట్ వచ్చేస్తుంది. స్టవ్ వెలిగించుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని అలాగే మనకి ఎర్రమిరపకాయలు అడ్డంలో చుంచేసుకోండి, తోకలతో వేసేసుకోండి, అక్కడెక్కడ చిల్లకుండా ఉంటాయండి. ఇలా తోకలతో వేసిన వెల్లుల్లిపాయలకి మనకి ఈ విధంగా ఒక 5-6 వేసుకోవాలండి పొట్టు తీసిన వెల్లుల్లి. అలాగే అది కాస్త చిటపటలు ఆడుతుంది అనుకున్నప్పుడు 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూను ఆవాలు కూడా వేసేసుకోవాలి. అలాగే కొంచెం మనకి సిమ్లో పెట్టి దోరగా వేపేసుకోవాలండి. చక్కగా ఇది ఫ్రై అవుతున్నానన్నప్పుడు కొంచెం చిన్న మంట పైన వేడవుతుంటే కరివేపాకు వేసేసుకోవాలి. అలాగే కరివేపాకు వేసుకొని ఒక తిప్పుడు తిప్పి మనం స్టవ్ కట్టేసుకోవాలి. అంతేనండి, గుమగుమలాడే పోపు చింతపండు పచ్చడిలకు అయితే రెడీ అయిపోయింది. అలాగే మిక్సీ జార్లో అలాగే వేసేసుకోండి. పోపు అనేది వేస్తే భలే రుచిగా ఉంటుంది. మనకి ఇంటికి చుట్టాలు వచ్చినా ఎప్పుడు ఒకేలాంటి పచ్చళ్ళు ఒకేలాంటి రెసిపీలు కాకుండా ఒక్కసారి నా స్టైల్లో పాతకాల పద్ధతిలో చింతపండు పచ్చడి చేసామనుకో సూపర్ టేస్టీగా ఉంటుంది. వాళ్ళైతే లొట్టలు వేసుకుంటూ తినేయొచ్చండి. చూసారు కదా, మరి ఎంతో కలర్ఫుల్గా ఎంతో టేస్టీగా ఉండే మరి ఈ చింతపండు పచ్చడి అయితే పోపును పెట్టేసి మరి ప్లేట్లోకి అయితే తీసి పెట్టుకుంటున్నాను. ఈ విధంగా కటోరలోకి కానీ లేదంటే ఒక ప్లేట్లో కానీ తీసుకొని వేడివేడి అన్నంలో కానీ రోటీలో కానీ సూపర్ టేస్ట్. మరి ఇది చూస్తుంటేనే నోట్లో నోరూరిపోతుంటాయి. ఆవ
ఆవకాయ పచ్చడి కన్నా అదిరిపోయి టేస్ట్ అండి. మరి ఈ పాతకాలపు పచ్చడి తప్పనిసరిగా ట్రై చేశారు కదా, మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరికొన్ని రెసిపీలు కావాలంటే మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి క్లిక్ చేయండి, సూపర్ రెసిపీస్ వచ్చేసాయి. మరి గుమగుమలాడే ఈ చింతపండు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మరొక వీడియోతో మీ ముందుంటా. బాయ్ బాయ్.